ములుగు జిల్లా వాజేడు మండల అభివృద్ధికి ఎల్లవేళలా దోహదపడతానని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. వాజేడు మండల కేంద్రానికి విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వాజేడు మండల నాయకులు నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే మండలానికి మెడికల్ కాలేజ్, పెండింగ్లో ఉన్న మొండికుంట ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల హెక్టార్లకు సాగునీరు అందిస్తామని తెలియజేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాజేడు మండలానికి రావాల్సి వచ్చింది. వాజేడు మండలంలో జిల్లా అధ్యక్షులైన గౌరవనీయులైన పూజ్యులు పెద్దలు మన వీరన్న గారికి, అలాగనే ఆయన ఫారెస్ట్ చైర్మన్ గా కేబినెట్ క్యాడర్ లో ఉన్నారు. నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ ఎంపీగా కూడా నేను ఇంతకు ముందు మంత్రిగా చేశాను. ఇవాళ వాజేడు వెంకటాపురం బ్రిడ్జిలన్నీ కూడా మేమే చేశాం. దాని తర్వాత భద్రాచలం బ్రిడ్జి కూడా, ఇక్కడ రోడ్లు కూడా తెచ్చాం. మోడికుంట వాగు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి పైసలు కూడా కట్టించడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ఈసారి చేసేస్తాం. రాబోయే కాలంలో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీకు రేపు ఒకవేళ సీఎం గారు వస్తే కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ప్రకటించాలో లేదో తెలియదు, కానీ ప్రకటించరు. కాకపోతే నేను తప్పకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ కాలేజీ కానీ, ఇంకా ఒక ఇంగ్లీష్ మీడియం ఓ మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్లో కూడా ఇక్కడ తీసుకొస్తాను. నేను మండలానికి మోడల్ స్కూల్ తీసుకొచ్చాను. నేను ఇవాళ అన్ని మండలానికి ఒకటి మోడల్ స్కూల్ ఇచ్చాను. మరి ఇక్కడ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇక్కడ కూడా లేకుండా అయితే మేము ఇక్కడ పెట్టగలుగుతున్నాం. నేను ఇంకోటి ఈ ప్రాంతంలో సైనిక్ స్కూల్ కూడా ఒకటి పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో డెవలప్ కావాలంటే సైనిక్ స్కూల్ డిగ్రీ వరకు చేయాలని చెప్పేసి నాకు ఒక కోరిక. అది కూడా పూర్తి స్థాయిలో ఈసారి గెలిస్తే 100% మీ అందరి ఆశీస్సులతో 100% నేను చేస్తాను. డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తాను.